ఈరోజు మంచి మాట ఏంటి అంటే 10th అయిపోయిన దగ్గర నుంచి పిల్లలు ఇంట్లో ఉంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తల్లిదండ్రులకు ఎదురు చెప్తున్నారు. ఏ మాట వింటలేదు, ఏ పని చెప్పినా చేయట్లేదు అంటున్నారు. హాలిడేస్ వచ్చేసినాయి, పిల్లలు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు అమ్మల్ని. అది నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తేనేమో ఊరుకో, వాళ్ళు చిన్నపిల్లలే కదా, వాళ్ళు చెప్పింది విను, నువ్వు 4 రోజులు ఉంటే మళ్ళీ స్కూల్ తెరుస్తారని తండ్రి వెనకేసుకొస్తారు. దీనికి చిన్న చిట్కా అండి, పిల్లలు మాట వినాలి అంటే పిల్లల్ని అరవకుండా గనక, నాన్న కొంచెం అది అక్కడ పెట్టేవా, నాన్న కొంచెం ఇది ఇక్కడ పెట్టే నాన్న అని చెప్పండి. అరే ఏం చేస్తున్నావురా, తీసుకెళ్తే దీన్ని ఇక్కడ పెట్టు అని రుబాబుగా మాట్లాడితే కన్న పిల్లలు వింటలేదు, ఎవరు ఏ పని చేయటం లేదు. అన్నీ ప్రేమతోనేనండి జయించాలి అంటే. ప్రేమ లేని చోట ఏ పని తల్లికి కూడా కావట్లా. పిల్లలకు కూడా చూసారా, ఎదురు రోజుల్లో లంచాలు అనేవాళ్ళు. ఏదన్నా రే నీకు 5 రూపీస్ తీసుకురా, ఈ పని చేసేసి 5 రూపీస్ ఇస్తానరా, ఇలా చేసేసి నాన్న షూ పాలిష్ చేసి, లేకపోతే తమ్ముడు బ్యాగ్ తీసుకెళ్ళి పెట్టేసి, నీకు కురికిరే కొనుక్కోడకి వేసుకొని కూడా ఇస్తాను అన్నట్టుగానే ఈ రోజుల్లో పిల్లలు లంచాలు అడుగుతున్నారు. ఏంటి అంటే ప్రేమ ఆప్యాయత. తల్లులు గట్టిగా అనమాట, ఇది నా హక్కు, వీళ్ళకి నేను డిసిప్లిన్ నేర్పించాలి, వీళ్ళకి నేను గట్టిగా చెప్తే కానీ వీళ్ళు కంట్రోల్ అవ్వరు అనుకుంటున్నారు. అది పొరపాటు. ఎంత కోపం వచ్చినా 10 నిమిషాలు ఫోన్ వేసుకుని మళ్ళీ మీరు టాపిక్ డైవర్షన్ చేసుకుని, నాన్న కొంచెం ఒకటి పెట్టేసేయమ్మా, అమ్మకి హెల్త్ ప్రాబ్లం కదా, మీరు కాకపోతే అమ్మకు వచ్చి ఎవరు సహాయం చేస్తారు, అమ్మకి ఎవరున్నారు అని చెప్పి నేకతనంగా పని చేయించుకోండి, నేకతనంగా పని నేర్పించండి. అర్థమవుతుందా? అంతేగాని అరుచుకుంటే ఏ పిల్లలు మాట వింటలేదు, వినరు కూడా. ఓకేనా?